నాన్న అమ్మమ్మ ఇంటికి క్యాబ్లో వెళ్దామా అంటే ఆలోచించాను. 2000 ఎందుకు దండోరా చేద్దాము, మెట్రోలో తీసుకెళ్తా చిట్టి తల్లి అని చెప్పి తీసుకెళ్తూ స్టేషన్ దిగగానే దగ్గరలోనే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కనిపిస్తే వెళ్ళాను. ఇక్కడ ఒక్క పూటకి ఈ వృద్ధులందరికీ భోజనానికి ఎంత అవుతుంది అని అడిగితే 1500 అవుతుందని చెప్పగానే, సరే నా దగ్గర ఈ 2000 ఉన్నాయి, ఈ పూటకి ఈ పెద్దవాళ్ళందరికీ భోజనాలు పెట్టించండి అని అన్నా. నాయన మాకు కూడా మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, వారితో ఆడుకోవాలని ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది. మాకు భోజనాన్ని అందించడమే కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళ్తున్నందుకు చాలా హ్యాపీ, మీ చిట్టి తల్లితోటైతే ఇంకా ఎంజాయ్ చేస్తామని చెప్పి వాళ్ళు మనసారా దీవించారు. యాక్చువల్గా మిగిలిన డబ్బుతోటి సినిమాకి వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడ మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని వాళ్ళందరూ దీవిస్తుంటే అద్వితి కళ్ళల్లో గర్వంతో కూడిన ఆనందం, కళ్ళంబడి నీళ్లు. మానుషమ్మ ముఖంలో సినిమాకు వెళ్ళి నాకు కనపడిన సంతోషంగా అనిపించింది. మంచి పని చేశామన్న తృప్తితో ఇంటికి వెళ్ళాం.